మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు అనేటువంటిది. పేద మధ్యతరగతి కుటుంబాల మేలు కోసమే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ తీసుకొచ్చామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో 159 మంది లబ్ధిదారులకు ఆయన చెక్కులను పంపిణీ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు తులం బంగారం అందజేయాలని తలసాని డిమాండ్ చేశారు. అర్హులైన వారు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు తలసాని. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి కార్యక్రమాన్ని మరి ఇవ్వడం ఇది చాలా పెండింగ్. దగ్గర ఒక 8 నెలలు ఏడాది నుంచి ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. ఎందుకంటే పెళ్లి జరిగిన తర్వాత ఒక 2 నెలలకు 3 నెలలకు అందేటువంటి చెక్కులు కొంత డిలే కావడం. ఏది ఏమైనప్పటికీ ఈరోజు పేద మధ్యతరగతి కుటుంబాలు కూడా సంతోషంగా పెళ్లి చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 1 లక్ష రూపాయలు అయితే ఒక మోతాదులో ఉంటుందనేటువంటి ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం, తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా లక్షలాది మంది పెళ్లిలకు సహకరించినటువంటిది కూడా మీకు అందరికీ తెలిసిందే. అనంతపురం జిల్లా